ఏమంటారు నాగరికత పెరిగిన కాడి నుంచి మనం కాలనీలు పెంచుకుంటూ పోతున్నామే కానీ పాడి పరిశ్రమని మాత్రం వెనుకనే పడేసాము. ఎందుకంటే మనం ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నాము, ఆఫీస్ పర్పస్గా మన ఇంటి ముందు గోవులు కానీ బర్రెలు కానీ గొర్రెలు కానీ పెంచుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతున్నాం కాబట్టి మనం వెనకబడిపోయాము. కానీ దీన్ని ఇంకా అభివృద్ధి చేసుకొనుటకు మనకంటూ ఇంకా అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మనకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ డిస్టిక్లో ఉన్న మన వారికి చేయూతనిస్తూ మన యాదవ సంఘాన్నే కాకుండా మనం పాడి పరిశ్రమలో ముందుకు ఉండాలని చెప్పేసి ఇప్పుడు మన బ్రదర్ కోరుకున్నట్టుగానే మనం ఇంకా ముందుకు పోవాలంటే మనం కూడా మన వాళ్ళకి చేయూతనిస్తూ పోవాలి. అలాగే రాజకీయంగా మన వాళ్ళు ఎంతో పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ మనలాగా చిన్న వాళ్ళకి చేయూత లేకుండా పోయింది. వాళ్ళు కూడా మనకి చేయూతనిస్తూ వాళ్ళతో పాటు మనల్ని అడుగు వేస్తూ నడిపించడానికి వాళ్ళు కూడా ముందుంటారని నేను కోరుకుంటున్నాను. ఇందాకే ఎంబీ కృష్ణన్న కోరుకున్నట్టుగా మన ఈ రాష్ట్రం నుంచి మన విజయ్ కుమార్ అన్న గారికి ఎలాంటి చైర్మన్ పోస్ట్ వచ్చినా మనం చాలా సంతోషిస్తాము. ఎందుకంటే ఎంతో అనుభవజ్ఞులతను ఇప్పటివరకు అన్ని రకాలుగా అఖిల భారత యాదవ మహాసభ నుంచి ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ ముందుండి కార్యనిర్వహణలో నిర్వర్తిస్తున్నారు. దానికి మనల్ని కలుపుకొని పోతున్నారు. కానీ ఇంకా మన వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకు 100 గొర్రెలుంటే 10 మంది కాపరులు కావాలి. అలాగే మనం చాలా మంది ఉన్నాం కాబట్టి మనకి ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ ఒక యూనిట్గా పోవాలి. ఏ సంఘమైనా ఒకే జెండా కిందికి రావాలని మనం అందరం కోరుకుంటున్నాము. ఇదే నా నినాదం. జై యాదవ్.